కాశీబుగ్గలోని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నివాసానికి వైఎస్ఆర్సీపీ నాయకురాలు రెడ్డి శాంతి శనివారం వెళ్లి ఆయన భార్య శ్రీదేవి కుమారుణ్ణి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీతో పాటు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి పూర్తి అండగా ఉంటారని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం పోలీసులు అక్రమంగా అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయటంలో విఫలమైన ప్రభుత్వం ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తోందని విమర్శించారు. ఇటువంటి చర్యలతో ప్రజల గొంతును నొక్కివేయలేరని, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తారని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీలో పనిచేసే కార్యకర్తల మీద మరి కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన తెచ్చుకునే విషయంలో ముందుందని మరి ఈ విషయమే మనకి ఒక ఎవిడెన్స్ గా దొరికింది. మరి సీదిరి అప్పలరాజు గారిని మరి వాళ్ళ కొడుకు అయినటువంటి డాక్టర్గా అవబోతున్నటువంటి బాబు గారిని వెంటనే న్యాయం చేకూర్చాలి, కక్ష సాధింపులు పూర్తిగా వదలాలి, వెంటనే విడుదల చేసి మరి వాళ్ళ